తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినట్టు స్లాట్ బుకింగ్ ద్వారా దస్తావేజు లేఖర్లు భవిష్యత్తులో తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి చౌటుపల్ల దస్తావేజు లేఖర్లు అయితే ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అసలు వాళ్ళ సమస్య ఏంటి, అసలు ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా వచ్చే సమస్యలు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ అనే విధానం తీసుకొచ్చింది కదా, దాని ద్వారా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఈనాడు రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ ఉన్నది. ఈ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి స్లాట్ విధానం ఏదైతే ఉందో దానివల్ల డాక్యుమెంట్ రైటర్లు మొత్తం ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఈ ఈ స్లాట్ విధానం అనేది ఎవరు ఏం చేసినా మొదటి నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు అనుకూలంగా ఉండి ప్రజలకు ప్రభుత్వానికి అన్ని సమస్యను వివరిస్తూ ప్రజలకు వారధిగా ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ విధానం వల్ల రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఆఫీస్ దగ్గర వందల మంది తన స్వయం ఉపాధి పెట్టుకొని ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణాలు పొందకుండా స్వయం కృషితోటి పెట్టుకొని జీవనోపాధి పొందుతారు. దీని ద్వారా చాలా మంది నష్టపోయే ప్రమాదం ఉన్నది. గతంలో ఎన్ని డాక్యుమెంట్లు అయ్యేవి, ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్ ద్వారా 48 డాక్యుమెంట్లు అంటున్నారు కదా, గతంలో ఎన్ని డాక్యుమెంట్లు జరిగేవి చౌటుపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో? రోజుకు కనీసమైన మినిమం ఒక 60 నుంచి 70 మధ్యన వచ్చేది. ఇక బిజినెస్ ఎక్కువ ఉన్నప్పుడు 100 డాక్యుమెంట్లు కూడా జరిగేది. అప్పుడు ఏమైనా సమస్యలు ఎదురయ్యేవా? సమస్యలు అనేది ఏమి ఎదురు కాలే, కానీ కొంచెం టైమింగ్ అనేది కొంచెం అటు ఇటు అయ్యేది. దానివల్ల అన్ని డాక్యుమెంట్లు కూడా కంప్లీట్ చేసే రోజులు ఉన్నాయి. చెప్పండి అన్న, ఇప్పుడు మన డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు చౌటుపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో? డాక్యుమెంట్ రైటర్లు ఎంతమంది పనిచేస్తున్నారు? మినిమం 15 డాక్యుమెంటర్లు ఉన్నారు ఇక్కడ. దానివల్ల ఉపాధి పనిచేసే వాళ్ళు ఒక 40 నుంచి 50 మంది, మినిమం 100 మంది దాకా వెళ్తారు. వీళ్ళందరి వల్ల ఇదంతా దీనివల్ల స్లాట్ విధానం వల్ల వీళ్ళు చేసే వాళ్ళు ఉపాధి కూడా కోల్పోయే అవకాశం ఉంది. దీని దృష్టి తీసుకొని ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ఒక 17 నుంచి 15 సంవత్సరాలు డాక్యుమెంటర్ పనిచేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు? వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఈ స్లాట్ బుకింగ్ ద్వారా? మా దగ్గర అంటే మేము మొత్తం ఒక 5గురం పనిచేస్తామండి. మా టోటల్ గా దీనివల్ల మేము 5 కోల్పోవాల్సి వస్తుంది. ఈ చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగం అంతా చాలా ఎక్కువ అయిపోతుందని నా అభిప్రాయం. దీనివల్ల అట్లా మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానం, రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానము, ఇది ఎంతో మంది ఉపాధిని కోల్పోయే పరిస్థితిలో ఉంది. దీనివల్ల మనం ఇంతకు డాక్యుమెంట్ 48 స్లాట్ బుకింగ్ అని పెట్టారు. ఇంతకు 100 డాక్యుమెంట్లు చేసిన రోజులు ఉన్నాయి ఇక్కడ మనకు. అది 5 గంటల వరకు కూడా కంప్లీట్ చేసిన రోజులు ఉన్నాయి. 48 చేయాలి, 15 నిమిషాలలో అయిపోతాను అనేది అది కాని పని. 15 నిమిషాలు ఇప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకుని కూడా 15 నిమిషాలలో ఎక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ ఎక్కడ కంప్లీట్ అవ్వట్లేదు. అది నివృత్తం అయిన సంగతి అందరూ తెలిసిందే. ప్రభుత్వం దృష్టి కూడా తేలింది, కానీ వాళ్ళని సమర్థించుకుంటున్నారు. దీనివల్ల ఎంతో మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి మేము ఎంతో మందికి మా స్వయం ఉపాధి మేము మా కష్టార్జితంతో చేసుకొని మేము ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ప్రతి ఒక్కరి ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్ కొనసాగించాలని, అలానే మేము ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండి ప్రభుత్వ ఖజానాన్ని నింపే విధంగా, ప్రభుత్వ రాబడి పెంచే విధంగానే డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ముఖ్యంగా ఉంది. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ లేనిది రిజిస్ట్రేషన్ శాఖలో రాబడి అనేది అసాధ్యము. డాక్యుమెంట్ రైటర్ వాళ్ళ ముఖ్య భూమిక పోషిస్తున్నారు ప్రభుత్వంలో. వాళ్ళకి ఎలాంటి స్వయం ఉపాధితోటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీములు కానీ ఏమీ లేకుండా స్వయం ఉపాధి చేసుకుంటూ వేరే వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ జీవనం సాగిస్తున్నాము. ఈ స్లాట్ బుకింగ్ విధానం వల్ల రోడ్డు మీద పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని బంద్ చేసి మా పాత పద్ధతిని కొనసాగించాలని కోరుకుంటున్నాం. మనం చూస్తున్నట్టయితే స్లాట్ విధానం ద్వారా తాము ఉపాధి కోల్పోతామని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్లు అయితే చెప్తున్నారు. పాత పద్ధతిలోనే కొనసాగించాలి అని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్లు అయితే ఖచ్చితంగా అడుగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ప్రభుత్వం కూడా ఈ స్లాట్ బుకింగ్ విధానం పునరాలోచించుకొని డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి కోల్పోకుండా వాళ్ళు కూడా ఏదైనా మార్గం చూపించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది.